ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఇంకా రకరకాల మంత్రులు ఏదో అంటారుగా, పాడిందే పాట పాస్పాన్ల సమ్ డాష్ అని చెప్పి ఏడికి పోయినా 70,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా అని చెప్తారు. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నేరుగా ఇందిరా పార్క్ నుంచి ప్రశ్నిస్తున్నా. ఏ డేట్ ఇచ్చిర్రు, ఏ మంత్ ఇచ్చిర్రు, ఏ ఇయర్ ఇచ్చిర్రు, ఎన్ని పోస్టులు ఇచ్చిర్రు? ఆ 70,000 కాడ లెక్కచారం ఉంటుంది కదా. టీజీపీఎస్ బోర్డు ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నారు కదా. టీజీపీఎస్ చైర్మన్ ఒక ఫోన్ కొడితే 5 నిమిషాలలో సీఎం ఛాంబర్లో ఒక టేబుల్ పైన పెడతాడు. నేను క్లియర్గా ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయరు, ఏ శాఖల ఎన్ని పోస్టులు ఇచ్చారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి తీసుకున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 70,000 ఎక్కడ ఇచ్చారు ఒకసారి డేటు మంత్తో చెప్పండి. ఫస్ట్ మూడో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1326. దీనిలో కనుక మనం గమనించినట్లయితే 2022 జూన్ 15. నాలుగో నోటిఫికేషన్ డిఏఓ, దాంట్లో మొత్తం పోస్టులు 53. సో ఇక్కడ ఆగస్టు 5, 2022. ఏడబ్ల్యూ 1540 2022. గ్రూప్ 4 8039 డిసెంబర్ 1, 2022. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022. హెచ్డబ్ల్యూఓ 581 డిసెంబర్ 23, 2022. గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022. గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టరు లైబ్రేరియను 868 ఏప్రిల్ 3, 2023. జేఎల్ ఫిజికల్ డైరెక్టరు ఇవన్నీ గురుకులాలలో లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023. పీజీటీ 1276 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ, అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436, అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిర్రు. నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏ శాఖలో మొత్తం ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో 10,748 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 7,400 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో 53 పోస్టులు, జ్యుడిషియరీ సిస్టంలో 12 ఈ పోస్టులు వేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనం శాతాల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 47,503 పోస్టులు 81% ఉద్యోగాలు ఇస్తే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు, దీంట్లో 18% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10,000 కూడా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది, మరి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చేసిందా? మరి ఇన్ని మోసాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి. మేము ఈరోజు ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా కలిసిమెలిసి ఈరోజు మేము సభ పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో మేము అడవులలో, గూడాలలో, తాండాలలో నివసించే మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ఉండే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ జీవో నంబర్ 3 కొట్టిపాడేసింది. ఆ జీవో నంబర్ 3 వల్ల పాపం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ఆదివాసులు చాలా ఉద్యోగాలు పొందేటోళ్ళు, కానీ ఈరోజు పోవడం వలన మాకు ఒక్క నోటిఫికేషన్ రాకుండా ఉంది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది, అది ప్రత్యేకంగా ట్రైబల్ కోసమే ఉండేది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా మేము నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఆదిలాబాద్లో మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు, పెద్ద పెద్ద ధర్నాలు పెట్టారు, అక్కడ పాదయాత్ర పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది,
బాబు మీ అడవి ప్రాంతాలలో నివసించే 4 ఐటీడీఏలో ఖమ్మం, భద్రాచలం, మన ఏటు నగరం, ఇటు ఊట్నూరు ఐటీడీఏ, యమగ్నూరు ఐటీడీఏ, ఇలా 4 ఐటీడీఏలో కూడా మీ అందరికీ మేము ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి మీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా కష్టాలు చూసిర్రు, మా దగ్గర ఉండి మా సమస్యలు విన్నారు కాబట్టి మేము ఏం చెప్పకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే చాలు మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ఆశించినాం. ఇప్పుడు గోసపడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్ళు అయింది. హామీలు అడుగుతూ ఉంటే కొందరు ఏమంటున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, కొందరు బీజేపీ వాళ్ళు అంటుర్రు, కొందరు అయితే అసలు చదువురాని వాళ్ళు అంటుర్రు, ఇంకా కొందరు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జాబులు చేసేటువంటి కొందరు లకారంతో కూడినటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క మేధావి కూడా స్పందించలేదు. పృథ్వీ అన్న కానీ, అశోక్ సార్ కానీ, విఠల్ అన్న కానీ వీళ్ళు తప్ప ఒక్క మేధావి కూడా లకారంతో 35 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై మేము ధర్నా చేస్తూ ఉంటే మాకు సహనం నశించి మా జీవితాలు ఆగమైపోతున్నాయని ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే వెనిజులాకు సంబంధించినటువంటి ట్విట్టర్ ఓపెన్ చేస్తే వెనిజులా ఇష్యూలే కనిపిస్తున్నాయి. కానీ నిరుద్యోగులు 8 మంది చనిపోయినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. ఎవరు బాధ్యులు? అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్, మేనిఫెస్టోలో ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాసినటువంటి వ్యక్తి శాసన మండలి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుండు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలంట. శాంతకుమారిపై సంవత్సరం కింద వేసిర్రు ఉద్యోగ ఖాళీలపై కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు. వీళ్ళకి త్వరలో ఉద్యోగాలంట. అసలు వీళ్ళని ఏమనలే. దయచేసి నేను యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, వీళ్ళకు ఈ బల్మూరు వెంకట్ కానీ, యూట్యూబ్ స్టార్ అయినటువంటి బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, చానగన్ దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు. నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడదామంటే వాళ్ళ గురించి తమ్నేలు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పేపర్ లీకేజీపై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద తలకాయలని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏమైంది? వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి 2 సిట్లు వేసారు, విచారిస్తూనే ఉన్నారు. ఇంకా గతం లోపల ఫస్ట్ సిట్టు 300 మందిని విచారించారు, ఇప్పుడు విచారిస్తున్నారు. మన పేపర్ లీకేజీకి సంబంధించి ఎంతమందిని విచారించారు అంటే వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సహనంతో ఆడుకోవద్దు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఇదే విధంగా మా సహనంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులు అందరం కూడా రోడ్లు ఎక్కితే మీరు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు, కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎవరు ఆపే తరం కాదు. కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లన్నీ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దామోదర్